Hello everyone, welcome to Nikki Nutrients YouTube channel and please do like, share and subscribe for more videos. And ఇది వచ్చేసి నేను మొన్న బర్త్డే ఫ్రాక్ పోస్ట్ చేశాను కదా, సో దాని బాడీ పార్ట్ వచ్చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. సో చూడండి, ఫస్ట్ మన బేబీ మెజర్మెంట్స్ ప్రకారం మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్న తర్వాత నేను 2 షేడ్స్ కదా, ఇది 2 షేడ్స్ కాబట్టి ఫస్ట్ ఏమో డార్క్ పర్పుల్ తీసుకున్నాను, తర్వాత లైట్ పర్పుల్ కలర్ది తీసుకొని ఇలా ఒక బాడీ పార్ట్కి ఏమో డార్క్, ఒక బాడీ పార్ట్కి ఏమో నేను లైట్ కట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను తర్వాత వీటిని సపరేట్ చేసుకుంటాను అన్నమాట. 2 షేడ్స్ కాబట్టి 1 పార్ట్ ఏమో డార్క్, 1 పార్ట్ లైట్ వస్తుంది కదా, సో అలా చూడండి. ఇలా తర్వాత నెట్ క్లాత్ కూడా నేను వాటిని ఫ్రిల్స్ కోసం ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, అది బాడీ పార్ట్ ఎంత హైట్ ఉందో అంత హైట్తోని నెట్ క్లాత్ ఒక 3-4 అంటే 2-3 మీటర్స్ దాకా నేను కట్ చేసుకున్నాను. తర్వాత చూడండి, ఇలా 2 షేడ్స్ ఉన్నాయిగా, వాటిని హాఫ్ కట్ చేసుకొని ఇలా మిడిల్కి జాయిన్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ సపరేట్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఇలా మిడిల్కి జాయిన్ చేసుకొని ఇలా వీడియో చూపిస్తున్నట్టు నెక్ చుట్టూ అండ్ చుట్టుకుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా చుట్టుకుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే దొడ్డు కుట్టు కూడా వేసుకోవచ్చు, అంటే పెద్ద కుట్టు. తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత లైట్ కలర్ ఉంటుంది కదా నెట్ వచ్చేసి, సో దానికి ఇలా వీడియో చూపిస్తున్నట్టు కుట్టు వేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ మీకు ఎంత వీలైతే అంత చిన్న ఫ్రిల్స్ మీరు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 3-4 మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాను అండ్ దాని హైట్ వచ్చేసి సేమ్ బాడీ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్, అండ్ దాని లెంత్ వచ్చేసి చాలా పెద్దగా తీసుకున్నాను. సో నాకు అంత పెద్దగా తీసుకున్నాను కాబట్టి చూడండి ఎంత కుచ్చి ఫ్రిల్స్ వచ్చాయో, చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. అలా ఫ్రిల్స్ రావడం వల్ల నీట్గా కనిపిస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి అన్ని ఫ్రిల్స్ వచ్చేసి. మీరు కావాలంటే సపరేట్గా ఫస్ట్ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకొని దీనికి జాయింట్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్కి సేమ్ అలాగే, అంటే లైక్ ఎట్లా అంటే ఫస్ట్ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని బాడీకి జాయిన్ చేశాను, ఎందుకంటే అది సపరేట్ కదా. సో అలా ఇది జాయింట్ కాబట్టి నేను దీనికే జాయిన్ చేస్తున్నాను. చూడండి ఎంత చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేసాయో, చాలా నీట్గా, ఎంత కుచ్చి ఫ్లేర్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. దగ్గర కుచ్చి, తర్వాత కింద కుచ్చికి కుట్టు వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది డార్క్ కలర్ ఉంటుంది కదా, డార్క్ కలర్ క్లాత్ కూడా అంటే నెట్ కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కుట్టు వేసుకొని తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ముందుకు. ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ పోవాలి. అంటే కింద మనం ఆల్రెడీ కుట్టు వేస్తున్నాం కదా, సో కుట్టు వేస్తుంటే ఏం పిన్స్ అవసరం లేదు. సో పైన సైడ్ సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, నేను కింద సైడ్ కుట్టు వేసుకుంటూ పైన సైడ్ సెక్యూర్ చేసుకుంటూ వెళ్తున్నాను. సేమ్ మీరు ఇలాగే చేయండి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. మీకు ఎంత వీలైతే అంత దగ్గర కూర్చి పెట్టుకోండి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, నేను ఎంత దగ్గర పెట్టేస్తున్నాను ఫ్రిల్స్ అనేవి. మీరు కూడా ఇలాగే పెట్టుకోండి, నేను చెప్పాను కదా. తర్వాత చుట్టుకుట్టు వేసుకోండి. చుట్టుకుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నెట్ అంతా కట్ చేసుకోవాలి, పిన్స్ అని రిమూవ్ చేసుకొని కుట్టు వేసుకుంటూ చిన్నగా పిన్స్ రిమూవ్ చేయండి. లేదంటే మొత్తం కంప్లీట్ అయ్యాక కట్ చేసుకున్న తర్వాత పిన్స్ అనేది రిమూవ్ చేయండి. తర్వాత మీకు తెలుస్తుంది ఎంత నీట్గా ఉంటుందో. సో నెక్ దగ్గర కూడా మీరు ప్రాపర్గా చూసుకోవాలి కటింగ్ అనేది, ఎందుకంటే మనకు అంత ప్రాపర్గా కనిపించదు. చూసుకుంటూ దాన్ని కుట్టు వేసుకుంటూ ఉండాలి. చుట్టుకుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చుట్టుకుట్టు వేసుకోవాలి. తర్వాత పిన్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఎక్స్ట్రా నెట్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. సో నేను కట్ చేసుకున్న తర్వాత పిన్స్ అనేది రిమూవ్ చేస్తున్నాను. తర్వాత ఏం చేయాలంటే మనం సాటిన్ క్లాత్ ఉంటుంది కదా, సాటిన్ క్లాత్తోని మనం నెక్ చుట్టూ రివర్స్ అంటే నెక్ చుట్టూ ఇలా మొత్తం మనం స్టిచ్ చేసుకొని దాన్ని లోడింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోండి. కార్నర్ దగ్గర కూడా ప్రాపర్ స్టిచ్ పడేలా చూసుకోండి, ఎందుకంటే ఇది వీ నెక్ కదా. వీ నెక్ దగ్గర కుట్టు ప్రాపర్గా పడితేనే వీ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రాది కట్ చేసుకొని మిడిల్లో ఇలా కట్ చేసుకొని కావాలంటే సైడ్స్ కూడా మీరు కట్టించుకోవచ్చు. తర్వాత ఇలా పైనుండి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం దాన్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మిడిల్లో కట్గా అంటించుకోవచ్చు, లేదంటే లేదు, నేను ఇవ్వలేదు. సో తర్వాత దాన్ని కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చిన్న కుట్టు వేసుకోండి. చిన్న కుట్టు వేసుకుంటే ఫ్రంట్ ఫినిషింగ్ అయినా బ్యాక్ ఫినిషింగ్ అయినా, మనం దీనికి ఎమ్మింగ్ ఏం పెట్టట్లేము కాబట్టి ఫినిషింగ్ నీట్గా రావడానికి చిన్న కుట్టు వేసుకుంటేనే
ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇలా మొత్తం కుట్టు అంటే కంప్లీట్గా క్లోజ్ చేసుకొని కుట్టేసుకుంటే మన ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత దగ్గరకు వచ్చి ఎంత నీట్గా 2 షేడ్స్లో వచ్చేసిందో. మీకు ఇలా ఎన్ని షేడ్స్ కావాలంటే అన్ని షేడ్స్ మీరు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. క్రాస్ కూడా మీరు పెట్టుకోవచ్చు సేమ్ ఇలాగే. తర్వాత నేను దానికి ఫ్లవర్స్ జాయిన్ చేసాను కదా, ఫ్లవర్స్ కూడా 3 ఇంచెస్ తీసుకొని ఏదైనా రౌండ్ బ్యాంగిల్ లాంటిది యూజ్ చేసి కట్ చేసుకున్నాను. తర్వాత పెరల్స్తోని వాటికి మిడిల్లో పెరల్ ఇట్ పెట్టేసి నేను ఫ్లవర్ మేక్ చేసుకున్నాను. ఫ్లవర్ మేకింగ్ అనేది నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో క్లియర్గా షార్ట్ అనేది పోస్ట్ చేశాను అన్నమాట. చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అరౌండ్ 15 to 20 అలా చేసుకొని నెక్ చుట్టూ పెట్టుకున్నాను దగ్గరికి. సో సింపుల్గా ఉండకుండా కొంచెం డ్రెస్ని నెక్ని ఎలివేట్ చేస్తుంది అన్నమాట ఇది. చూడండి తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని నెక్కి వచ్చేసి జాయిన్ చేసుకున్నాను అన్నమాట. చూడండి నెక్ చుట్టూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో ఫ్లవర్స్. మీకు ఈ ఫ్లవర్స్ కావాలంటే కంప్లీట్ బాడీకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఏ డిజైన్ లేకుండా. తర్వాత ఇంకొంచెం హిప్ని ఎలివేట్ చేయడానికి ఇలా నేను 2 షేడ్స్ తీసుకొని ఇలా మన హెయిర్ లాగా అల్లుకున్నాను. తర్వాత వీటికి చిన్న పెరల్ అండ్ కొంచెం మీడియం పెరల్తోని నేను పేరప్ చేసేసి దీనికి మిడిల్ అక్కడక్కడ నేను స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.